వెంకీ వెంకీ ఏంట్రా వెంకీ లేవరా వెంకీ 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 ఊపిరి రావడం లేదురా. బయటికి వెళ్ళి ఫ్రెష్ గాలి వస్తుంది. నాకు కాదురా వీడికి. కొంప తీసి పోయాడా? వాడెందుకు పోతాడరా? వాడికి ఏమన్నా బ్లడ్ క్యాన్సర్ ఉందా ఏమన్నా? రే వీడికి ఆ జబ్బుందని నువ్వే కదరా బిల్డప్ ఇచ్చావు. రేయ్ ఏంట్రా వాగుతున్నా? నేనెలాగరా వాగుతాను? చిన్న జ్వరం కూడా రాని వాడికి ఏకంగా క్యాన్సర్ అని కన్ఫ్యూజ్ చేశావు. పాపం ఆ కన్ఫ్యూజన్లోనే లేని జబ్బు ఊహించుకొని నిజంగానే క్యాన్సర్ పేషెంట్ అయిపోయాడు. జస్ట్ కన్ఫ్యూజ్ చేసింది నేను, కన్ఫర్మ్ అయ్యేలా నటించింది నువ్వు. అంటే వీడు చావడం నేనే కారణమా? అది సరేరా, వీడు పోయినట్టున్నాడు. ఇప్పుడు వెంకీగాడు ఏం చేద్దాం? రే పోయిన తర్వాత వాడు వీడేంట్రా, జస్ట్ బాడీ మాత్రమే. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? తీసుకెళ్ళే నదిలోనే పడేద్దాం. వద్దురా, నది పాడైపోతుందిరా. ఓహో పోనీ ఓ పని చేద్దాం, పూర్తి చేద్దామా? పూడిస్తే పోలీసులతో రిస్క్. ఒక పని చేద్దాం, బాడీ అంతా పెట్రోల్ పోసేసి ఒక చిన్న అగ్గిపుల్ల అంటించామంటే మన చేతికి మట్టి అంటదు. ఇది ఇది కరెక్ట్ రా, వెళ్ళి చేద్దాంరా. నేను దెయ్యాన్ని కాదురా, మీ భయం. మీరు చావు నాటకం ఆడుతున్నారని నాకు ముందే తెలుసు. అందుకే మీ ముందు నేను చచ్చినట్టు నటించాను. ఏంటి నటించావా? లేకపోతే నిజంగా చచ్చాను అనుకున్నారా? ఇక నుంచి నేను నటిస్తాను. నటనో నిజమో తెలియక మీరిద్దరూ కొట్టుకు చావాలి. హాయ్ గోపి, ఏంట్రా అలా చూస్తున్నావు? ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువని ఇంకెన్నాళ్ళలో ఈ బిల్డప్. ఇది బిల్డప్ కాదురా, ఇక నుంచి ఇదే మన గెటప్. నువ్వు కూడా నా మీద కౌంటర్లు వేయడం సెటర్లు వేయడం మానే, అర్థమైందా? అర్థం కాలేదు. మీకు బ్లడ్ క్యాన్సర్ అని, మీరు తొందరలోనే పైకి పోతారని. నేను పైకి పోతానా? ఎవడ్రా నీకు చెప్పింది? అది అది చెప్తావా ఇంకోసారి పీకమంటావా? నేనే ఎంక్వైరీ చేశాను. నువ్వేమన్నా పెద్ద సిబిసిఐడివా? కాదు. ఎంక్వైరీ చేసి నిజం తెలుసుకోవడానికి? నువ్వు ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ మేనేజర్వి. ఆ జాబ్ మాత్రమే సరిగ్గా చెయ్యి. ఎక్స్ట్రా చేసావనుకో కొలెస్ట్రాల్ తగ్గించేస్తా. హాయ్ కావ్య. ఇంకెక్కడ హాయ్ వెంకీ, నీ పరిస్థితి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. డోంట్ వరీ కావ్య, నాకు ఎలాంటి జబ్బు లేదు. నేను బాధపడుతున్నానని అలా అంటున్నారు, కానీ లేదు అన్నంత మాత్రాన లేకుండా పోతుందా? నేను చెప్పేది నిజం కావ్య, నాకు ఎలాంటి జబ్బు లేదు. నేను నిండు నూరేళ్లు బతుకుతాను. అవును కావ్య, ఇదంతా నా ఫ్రెండ్స్ అండ్ నాటకం. నేను ఒట్టి ఫూల్ని, నిజమని నమ్మేశాను. నువ్వు కాదు, నీ ఫ్రెండ్స్ డర్టీ స్కౌండ్రల్స్. అవును, అలాంటి వాళ్ళతో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నావు? వాళ్ళేదో సరదాగా నన్ను ఆట పట్టించాలని ట్రై చేశారు, అంత మాత్రం వాళ్ళు దుర్మార్గులు కాదు. ప్రేమించినా ఫ్రెండ్షిప్ చేసినా ఒకటేసారి. మళ్ళీ అది కట్ చేసుకున్నామంటే తిరిగి మొదలు పెట్టడం కష్టం. నిన్ను ప్రేమించిన నేను ఎంత భయపడ్డానో నీకేం తెలుసు వెంకీ? కమాన్ కావ్య, ఇప్పుడేం లేదంటున్నాను కదా. ఉంది. ఏంటి? ఈ అకేషన్ ని మనం సెలబ్రేట్ చేయాలి. ఓ వై నాట్? చెప్పు, ఎక్కడికి వెళదాం? కాఫీ డేగా రెస్టారెంట్కా? ముందు బయటికి వెళ్దాం, తర్వాత ఎక్కడికి వెళ్దామని డిసైడ్ చేద్దాం. రండి. ఏంటి ఇక్కడ నుంచి పనిలేదా? ఎంతకి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టే లేనట్టు. మేడం వీడు చూడండి, మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అంటున్నాడు. మరోసారి ఆ మాట అన్నావంటే నిన్ను తీసుకువెళ్ళి హాస్పిటల్లో పడేసి ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాన్సర్ రప్పిస్తాను. రా వెంకీ. ఎంతకి ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాన్సరా? అదేంటి? అమ్మో, దొంగ పని చేయడం అంత ఈజీ కదే అప్పు. వెళ్ళిపోదావా? సౌండ్స్ వస్తున్నాయేంటి? అంటే స్నానం చేస్తోంది. తర్వాత బయటకు వచ్చి బట్టలు మార్చుకోవాలంటే కబోర్డ్ ఓపెన్ చేయాలి. లక్కు,
ఏ లక్కు కింద పెట్టవే ఈ ఫోటో చూడు. వావ్, ఫోటో బాగుంది. కానీ అప్పు పక్కన ఇతనెవరు? లవ్వర్ ఏమో. స్మార్ట్ గా ఉన్నాడు కదూ. అబ్బాయిలంటే అసహించుకుని అప్పు ఫ్లాట్ అయిందంటే ఆ మాత్రం ఉండడా? నువ్వంటే ఎవరిని లవ్ చేయలేదు. నీ విషయం వదిలేయ్. నేను లవ్ చేస్తున్నాను. నా దగ్గర ఫోటో లేదే. ఈ అప్పుని చూసావా ఎంత సీక్రెట్ గా ఫోటోను మెయింటైన్ చేస్తుందో. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, ఓ పట్టుపడదామా? ఈ ఫోటో మనం చూసావని తెలిస్తే అది పడుతుంది మనల్ని పట్టు. పర్సనల్ మ్యాటర్స్లో మనం జోక్యం చేసుకోవడం తనకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ నాకెందుకో దీన్ని ఇంతటితో వదలబుద్ధి కావటం లేదు. ఇతను కేవలం లవ్వర్ మాత్రమే కాదని నా ఫీలింగ్. ఏంటే నువ్వనేది? అవునులకు, ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి అప్పు మన దగ్గర ఏదో దాచటానికి ట్రై చేస్తోంది. నిజమా? నిజమేంటో తెలియాలంటే డైరెక్ట్గా అప్పుని అడగటమే మంచిది. చెప్తుందంటావా? మనం దాని మంచి కోరే ఫ్రెండ్స్ అని ఫీల్ అయితే ఖచ్చితంగా చెప్తుందని నా నమ్మకం. అయితే లేట్ ఎందుకు? జిమ్కి వెళ్దాం పద. పద పద. ఈరోజు ఈ విషయం గురించి ఎలాగైనా తెలుసుకోవాలి. హాయ్ గర్ల్స్, రాజీ వచ్చేసాను. వంట చేసి పెడితే చక్కగా తినడానికి. ఏమిటి ఇద్దరు మొహాలు అలా పెట్టుకున్నారు? ఎక్కడికి చక్కగా జంటగా బయలుదేరారు? షాపింగ్కా? షాపింగ్ కాదు, నిన్ను చూడ్డానికి వస్తున్నాం. నన్ను చూడ్డానికా? ఏ ఇద్దరు చక్కగానే ఉన్నారే. నా జిమ్ లో జాయిన్ అవుతారా? నో ఛాన్స్. అలా జాయిన్ అవ్వాలనుకున్నా నీ జిమ్ లోనా? ఏ లక్కు, నువ్వు కాసేపు ఆగు. అప్పు, ఎన్ని రోజులుగా జరుగుతోంది ఇదంతా? ఒక 2-3 ఏళ్లుగా జరుగుతుంది. మీ ఇద్దరికి తెలుసు కదా. ఎవరే ఆ బాయ్ ఫ్రెండ్? ఏయ్ రాజీ, ఆ ఫోటో చూపించు. ఇదిగో చూడు. ఈ ఫోటో మీకెలా దొరికింది? ఎలా దొరికింది అని కాదు, మాకు కావాల్సింది నీ పక్కనున్న శాల్తీ ఎవరు అని. ఆ కథ ఏంటి? అది ఓ మొగుడు అనుకో. మొగుడా? ఆర్ యు మ్యారీడ్? ఎస్. ఏంటి, మాకు తెలియకుండా నీకెప్పుడు పెళ్ళైంది? మీకే కాదు, ఈ లోకంలో ఎవరికీ తెలీదు ఎక్సెప్ట్ 3 పర్సన్స్. ఎవరది? మీ అమ్మ, మీ చెల్లెళ్ళా? కాదు, పెళ్లి కూతుర్ని నేను, పెళ్లి కొడుకు అతను, 3 ఆ పెళ్లికి సాక్షి దేవుడు. టెన్షన్ తెప్పించుకే. ఎప్పుడు జరిగిందని కాస్త వివరంగా చెప్పు. అబ్బా, అదొక పెద్ద కథే. ఫ్లాష్ బ్యాకా? యా, ఇట్స్ ఏ లెంతీ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్. మేమిద్దరం కాలేజ్ డేస్లో మంచి ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. కాలేజ్ డేస్ ముగిశాక మా ఇద్దరిది లవ్షిప్గా మారింది. తర్వాత ఆయన స్టడీస్ కోసం యుఎస్ఏ నుంచి కాల్ వచ్చింది. వెంటనే వారం రోజుల్లో వస్తానన్నారు. కానీ ఆగాగు, పోయినవాడు ఇంకా తిరిగి రానేలేదు కదూ? నో, తిరిగొచ్చారు. కానీ ఫర్దర్ స్టడీస్ కోసం ఇంకా 2 సంవత్సరాలు నేను అక్కడే ఉండాలి. అంతవరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉండలేను అని చెప్తే సరే చేసుకుందామని చెప్పాడు. మణిరత్నం గారి సినిమా సఖి చూసావా నువ్వు? వాట్ రొమాంటిక్. ఆగాగు, ఆ రొమాంటిక్ ఫిల్మ్ లో మాధవను శాలినిని ఎలా పెళ్లి చేసుకున్నాడో అలాగే మేమిద్దరం కూడా ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు అంటే అదే స్టడీస్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చి ఆ తర్వాత మా పెళ్లి విషయం బయటికి చెప్దాంలే అన్నాడు. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? వాళ్ళు 2 ఏళ్ల తర్వాత చెప్పాలనుకున్నారని చెప్పింది కదా అప్పు. ఓహో, అలాగంటావా? అవునే. మరి 2 ఏళ్లకు ముందే మాకెందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను? మీరిద్దరు ఈ ఫోటో చూపించి నా చేత చెప్పించారు. ఈ విషయం ఇంకెవరితోనూ చెప్పకండి, దయచేసి ముఖ్యంగా మా అమ్మతోనూ. ఆవిడ గనక ఈ విషయం తెలిస్తే పెళ్ళయ్యాక కూడా జీవితంతో అతనితో కలిసి కాపురం చేయనివ్వకుండా చేస్తుంది. రాజీ,
నాకు చాలా బాధేస్తుంది. ఏది మనకి చెప్పకుండా తను పెళ్లి చేసుకున్నందుకా? కాదే, ఈ విషయాన్ని మరెవరికీ చెప్పొద్దని కండిషన్ పెట్టిందే. నాకు కనీసం ఈ శుభవార్తను 10 మంది కన్నా చెప్పకపోతే నిద్ర పట్టదే. అయ్యో దేవుడా, పోవే. పోవే. ముందు నీ పెళ్లి గురించి ఆలోచించు. ఆ తర్వాతే నీ చెల్లెళ్ళకి పెళ్ళవుతుంది. నా చెల్లెల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ పెద్దమ్మాయికి సంబంధాలు మానేసి చిన్న కూతురు చూస్తున్నారంటే అప్పుడే అనుకున్నాను మీ పెద్దమ్మాయిలో ఏదో లోపం ఉందని. నా చెల్లెళ్ళ మెళ్ళో తాళి పడాలంటే నా మెళ్ళో తాళి ఉండాలి. అప్పు, అప్పు, ఎవరు? నువ్వా? నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది? మనసుంటే మార్గం ఉండదా ఏంటి? నీకు మనసుందా? వాట్ ఏ జోక్! నువ్వొక ఆడదాని వయ్యుండి సాటి ఆడవాళ్ల బతుకుల్ని పెళ్లిళ్ల పేరుతో పాడి కట్టించే నీలాంటి దానికి మనసుందంటే నాకు నవ్వొస్తుంది. చూడు, నాకు కోపం రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు! వెళ్తానమ్మా, వెళ్తాను. కానీ నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి. ఏ, ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారా లేదా అని ఎంక్వైరీకి వచ్చావా? ఈ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్ళయిందో లేదో తెలియదు గాని నీ సంగతేంటి? ఏ, నాకేమైనా సంబంధం తీసుకొచ్చావా? ఆ అవసరం నాకు లేకుండా చేశావని ఫోటో స్టూడియోలో మీ ఫోటో చూడగానే తెలిసింది. ఇంతకీ ఎవరా కుర్రాడు? నీ స్నేహితుడా? కాదు. మీ బంధువా? నాకు తెలిసి నీకు బావ వరస అయ్యేవారు ఎవరూ లేరే. నాకు బావులు లేరు, మరుదులు లేరు, మావులు లేరు. రెండూ కాకపోతే ఇక మిగిలింది ఒక్కటే. నిన్ను ప్రేమించిన వాడైనా అయ్యుండాలి, లేకపోతే నువ్వు ప్రేమించిన వాడైనా అయ్యుండాలి. కరెక్ట్ కనకం, 100కి 1 మాట కరెక్ట్గా చెప్పావు. అంటే నీకు పెళ్ళయిందా? కాదు, నీకు కమిషన్ లాస్ అయింది. మీ అమ్మకి చెప్పకుండా, చెల్లెళ్ళకి తెలియకుండా పెళ్ళెప్పుడైంది? అసలు ఎందుకయింది? అతను నన్ను ఇష్టపడ్డాడు, అందుకే అయింది. మరి నువ్వు? నేను అతను ఇష్టపడ్డాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జరిగింది. మరి పెళ్లి చూపులకు ఎందుకు ఇష్టపడ్డావు? అప్పుడు అతను ఆ అమెరికాలో ఉన్నాడు కాబట్టి. అంటే నిన్ను మర్చిపోయాడా? మర్చిపోలేదు. హడావుడిగా వచ్చి నా మెళ్ళో తాళి కట్టి ఆ? వెళ్ళిపోయాడు. అయ్యో. మళ్ళీ వెళ్ళిపోయాడా? ఎందుకు? ఆ? ఎందుకా? అతనేమి నీలాగా పని పాట లేకుండా ఎవరి సంబంధాలు చెడగొట్టాలా, ఎవరి జీవితాలు నాశనం చేయాలా అని తిరగరు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ. కోటీశ్వరుడు. అమెరికాలోనా? ఆ, అంతేకాదు, బొబ్బిలి వంశం తెలుసు కదా నీకు? ఆ, తెలుసు కదా? ఆ వంశంలో ఏకైక కొడుకు నా మొగుడు. ఆ? నోర్మయ్.
నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందా? దొరికింది. మరి ఇంకా ఎందుకు నిలబడ్డావు? నీ డ్యూటీ కానీ. వెళతాంలే. అమ్మో, అంతా నా భర్తకి దిష్టి పెట్టేవాళ్ళే. ఎన్ని తిప్పులు తిప్పింది మహా తల్లి. లక్కు, వదినా, లత, ప్రియా, అందరూ రండి. మీకో శుభవార్త తీసుకొచ్చాను. నువ్వెలాంటి వార్తలు తెస్తావో మాకు బాగా తెలుసు. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగబోయేది మాత్రం అంతా మీ మంచికే. అది చెప్పడానికే వచ్చాను. అసలు విషయం ఏమిటి కనకం? అప్పు పెళ్లి చేసుకుంది. ఇది శుభవార్త ఎలా అవుతుంది? ఇక తన బతుక్కి పెళ్లి కాదనుకొని ఏ తలక మాసం ఎదుగుతున్నో తాళి కట్టించుకొని ఉంటుంది. నువ్వు తెచ్చే సంబంధాల కన్నా అక్క చేసుకున్నవాడు ఏ మాత్రం తక్కువ ఎండు. తక్కువ అంటావేంటమ్మా? మన అప్పు పెళ్లి చేసుకున్నవాడు కోట్ల ఆస్తిపరుడు. నువ్వు చెప్పేది నిజమేనా కనకం? అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు జరిపిస్తానేమో గాని పెళ్ళైన వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పను. అది అబద్ధం కాకూడదని మేము కోరుకుంటున్నాం. అతడు కోటీశ్వరుడు అనేదానికంటే మా అక్క ఓ ఇంటిదైందన్న వార్తే మాకు సంతోషాన్ని ఇస్తుంది. అవును కనకం, తనకంటే ముందు మా పెళ్లిళ్ళు చేస్తానని మా అక్క పంతం పట్టినా ముందు మా అక్కకి పెళ్ళయ్యేలా చేసి దేవుడున్నాడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పట్నంలోనే ఉన్నారు కనకం. అమ్మాయి మాత్రమే ఉంది. మరి అల్లుడు గారు? అల్లుడు గారు అమెరికాలో ఉన్నారు. అమెరికాలోనా? అదేంటి, అప్పు వెళ్ళదా? ఎందుకు వెళ్ళదు? ముందే పుత్తడి బొమ్మలిద్దరికి పెళ్లిళ్ళు చేసి తర్వాత వెళ్ళాలనుకుందేమో. అరే, అప్పుడే మొహాల్లో పెళ్లికళ వచ్చేసింది. వదిన, ఇక బాధ్యతంతా నా మీద వదిలేయ్. నీ కూతుళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసి అమెరికాలో ఉన్న అత్తవారింటికి వెళ్లేంత వరకు మొత్తం పెత్తనమంతా నాది. అమెరికానా? మరి లోకల్ సంబంధాలు తెస్తాననుకుంటున్నావా? ఇప్పుడంతా కంప్యూటర్ కాలం వదినా. దాని ముందు ఓ అరగంట కూర్చొని అదేమిటి, ఇంటర్నెట్. అదే. అందులో చూస్తే పెళ్లి కొడుకు రంగు దగ్గర నుంచి కన్ను తీరు, ముక్కు తీరు మొత్తం కనిపెట్టొచ్చు. బాడీలో ఉన్న బ్లడ్ గ్రూప్ తెలుసుకోవచ్చు. పల్స్ రేటు తెలుస్తుంది. పర్స్ వెయిట్ తెలుస్తుంది. ఇదిగో అమ్మాయిలు, మీరీలోగా లవ్వు గివ్వని తొందరపడకండి. నా బ్రోకరేజీ లాస్ అవుతుంది. ఇక నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను వదినా. వస్తానే. అబ్బబ్బబ్బబ్బా, ఒకే టెన్షన్. చెమట్లు కూడా పట్టేస్తున్నాయి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా ఇంత చెమట్లు పట్టలేదబ్బా. ఈ రమేష్ గడికి 2 కిలోలు తంబుల్స్ కొని నాకు ఫోన్ చేయరా అని చెప్పాను. చేయలేదు. తెలుసు, వాడు ఆ డబ్బంతా తినేసి జిమ్లో రెస్ట్ తీసుకోవడానికే వస్తాడు, కానీ ఎక్సర్సైజ్ చేయడానికి మాత్రం నా స్టూడెంట్స్ ఎవరూ నా దగ్గరికి రారు. డాంకీస్, మంకీస్. ఎవరబ్బా ఈ మంకీ? హలో, అప్పు, నేనమ్మా, మీ అమ్మని. అబ్బా, నువ్వా? చెప్పు, ఏంటి విషయం? ఇంత పెద్ద విషయం దాచిపెట్టావేంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్నావటగా? నీకెలా తెలుసు? ఊరంతా తెలిసిపోయింది. నీ గురించి, అల్లుడు గారి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నీ పెళ్లి గురించి నాకు ముందుగా తెలుసుంటే. ఏ, నీతో చెప్పుంటే లెటర్ మీద లెటర్ రాసి ఈ సంబంధం కూడా చెడగొట్టేదానివా? ఏ, మాట్లాడవే. నువ్వు చేసిన పాపం నీ గొంతుకు అడ్డం పడిందా? చూడు, మరోసారి అలాంటి ఘాతకానికి తెగిస్తావని నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఇలాంటి ఒక మంచి పని చేస్తానని నువ్వు ఊహించలేదు కదా? నిజంగానే ఊహించలేదమ్మా. అల్లుడు అందగాడు, పెద్ద కోటీశ్వరుడు, జమీందారీ వారసుడని కూడా విన్నాను. ఏంటి, వాటిల్లో ఏ ఒక్కటి అబద్ధమైనా నువ్వు తెగ సంతోషపడిపోదావనా? నీకా ఛాన్స్ లేదులే తల్లి. నువ్వు విన్నదంతా కరెక్టు, 100% పర్ఫెక్టు. అదేంటమ్మా, నువ్వు సుఖపడితే చూడాలని నాకుండదా? నేను నీ కన్న తల్లినే. స్టాప్ ఇట్. ఆ విషయం మర్చిపోయి చాలా కాలమైంది. తల్లిని మర్చిపోతే మర్చిపోయావు, కానీ నీ చెల్లెళ్ళ బాధ్యత గురించి మర్చిపోయావా? మర్చిపోలేదు. నా చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను అన్నా నేను చేసిన ఛాలెంజ్ని మర్చిపోలేదు. నా చెల్లెళ్ళని ఎలా చూసుకోవాలన్న నా బాధ్యతని మర్చిపోలేదు. ఈ విషయం గురించి నువ్వు అంతగా ఆలోచించి
అనవసరంగా నీ మనసు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. 3 పూట్ల బాగా మెక్కి కనకంతో కలిసి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎంత మంచి సంబంధాలు తీసుకొచ్చి చక్కగా పెళ్లిళ్ళు చేస్తున్నారో తెలుసుకో. అంతేగాని నీ పిల్లల జీవితాలు నాశనం చేయడం ఎలా అని ఆలోచించి నాకు ఫోన్ చేయకు. పెట్టే. అది కాదమ్మా. అమ్మా, చావు కబురు చల్లగా తెలిసినట్టు ఈవిడికి మాత్రం ప్రపంచంలో ఎవరు ఎలా చేస్తున్నారో కరెక్ట్గా తెలిసిపోతుంది. ఎవరు అలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఏమో కానీ వాళ్ళకి నా కోటి దండాలు.